విజే న్యూస్ కి తిరిగి స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. నిరంతరం వార్తల విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ విజే న్యూస్. చూడండి అందరూ ప్రజలు ఒక చరిత్రాత్మకమైన ఒక మంచి తీర్పు ఇచ్చారు, మంచి పాలన ఇవ్వాలని చెప్పేసి. కాబట్టి ఈ యొక్క పాలకులకు సంబంధించింది మన జర్నలిస్టులుగా మన విజ్ఞప్తి ఏంటంటే, మన సమస్యలను ఆలోచించి ఈ యొక్క జర్నలిస్టులు కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐక్యవేదిక విజ్ఞప్తి చేస్తుంది. ప్రధానంగా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మొదటి డిమాండ్. అలాగే రైల్వే పాసులు గతంలో మనందరికీ ఉండేవి, రైల్వే పాసులు కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మనం కోరుతున్నాము. అలాగే బయట జిల్లాల నుంచి వచ్చే పేపర్లకు ఒక అక్రిడేషన్ ఇస్తుండేవాళ్ళు, అది ఇప్పుడు ఇవ్వటం లేదు. ఆ అక్రిడేషన్ ఒకటి కాకుండా రెండుగా మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లా మండల కేంద్రాల్లో శాశ్వతంగా జర్నలిస్ట్ భవన్లు ఏర్పాటు చేయాలని, బయట జిల్లాల నుంచి వచ్చే మిత్రులందరూ కూడా జర్నలిస్టులందరూ కూడా వసతి ఏర్పాటు చేసే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఆ యొక్క జర్నలిస్ట్ భవన్లో ఒక జర్నలిస్టుకు సంబంధించిన ఒక లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే జర్నలిస్టులు మరణిస్తే ఆ యొక్క కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇప్పటి వరకు మరణించిన జర్నలిస్టులందరికీ మన జిల్లాలో మరణించిన, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన, కరోనా టైంలో మరణించిన మన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఎక్స్ప్రెషియా ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే జర్నలిస్టు పిల్లలకు సంబంధించింది కాలేజీల్లో కావచ్చు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు సబ్సిడీ ఇచ్చేవారు. అది శాశ్వతంగా ఒక జీవో మంజూరు చేసి అది అందరికీ వర్తించేటట్టు స్టేట్ వైడ్గా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. అలాగే 50 దాటిన ప్రతి జర్నలిస్టుకు కూడా ఒక పెన్షన్ మంజూరు చేయాలని, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు చేసేవాళ్ళు అది కూడా సరిగా ఇప్పుడు లేదు, కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే జర్నలిస్టులు అందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఆ హెల్త్ కార్డు ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు, ఎందుకంటే ఏ టైం తింటారో, ఏ టైం పోతారో, ఏ టైం తిరుగుతారో కూడా తెలియదు, అది అందరికీ తెలిసిందే. ఈ ఎండల కాలంలో ఈ ఎలక్షన్ టైంలో ఎంతోమంది మిత్రులు వడదెబ్బతో ఇబ్బంది పడ్డారు, మిగతా చాలా ఆరోగ్యాలు కూడా పోయినాయి, కుటుంబాల రోజులు కూడా పోతున్నాయి. వీళ్ళందరికీ కూడా కుటుంబానికి హెల్త్ కార్డు వెంటనే మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాను. వివక్ష లేకుండా చిన్న పెద్ద పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఏదైనా కూడా గవర్నమెంట్కు సంబంధించి ఏదైతే యాడ్లు ఉండవో ఆ యాడ్లన్నీ కూడా అన్ని పత్రికలు ఇస్తున్నట్టే ఇటు కూడా చిన్న పెద్ద పత్రికలందరూ కూడా, అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా యాడ్లు ఇవ్వాలని చెప్పి దానికి ఒక జీవో ఏర్పాటు చేసి అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే జర్నలిస్టులకు సంబంధించింది కార్యాలు జరిగినా, ఎవరైనా మరణించినా, లేకపోతే ఇబ్బంది జరిగినా, ఆరోగ్యాలు బాగలేకపోయినా ఒక సంక్షేమ నిధి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టి సంక్షేమ నిధి ద్వారా జర్నలిస్టులు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ డిమాండ్లన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వాళ్ళకి మనం పంపిస్తున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ని కూడా రేపు సోమవారం కూడా కలవబోతున్నాం. మంత్రి నారాయణ గారు వస్తే ఆయన కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఎంపీ ప్రభాకర్ రెడ్డి కూడా మనం డిమాండ్లతో ఇస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఐక్యవేదిక ఒక ముందుకు తీసుకొస్తుంది. కాబట్టి తొందరలో సభ్యత్వాలు కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే అందరి ఎవరికైనా కూడా ఏదైతే ఈ కూటమిలో ఈ యొక్క జర్నలిస్ట్ ఐక్యవేదికలో ఉన్న వాళ్ళకి సంబంధించింది ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ఏంటంటే నిష్పక్షపాతంగా వాళ్ళ కోసం మేము పనిచేసేదానికి, వాళ్ళకి తన్నుగా ఉండేదానికి, వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి మేము ముందుంటామని ఖచ్చితంగా మీ పత్రికాముఖంగా మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా మనం అందరం కలిసి ఐక్యతగా ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. చేసి అయిపోయింది ఆ ఈయనను మనకొద్దు, మనదే ఈయనను. ఏ వ్యక్తి వచ్చినా ఎవరు వచ్చినా వర్కింగ్ జర్నలిస్ట్ వస్తే వాళ్ళకి అందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి మన అందరం ఇక్కడ ఎవరు నాయకులు లేదు, అందరం కూడా నాయకులమే, అందరం కూడా సభ్యులమే, అందరం కూడా మన హక్కుల కోసం పోరాడాలని మీ అందరూ కూడా మీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులందరికీ
సహాయ సహకారం అందించాలని చెప్పి మన ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ అయిపోయేదిగానే మన నెల్లూరు జిల్లా నుంచి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో బాస నరసింహరావు రాష్ట్ర కన్వీనర్గా, ఎన్ శ్రీహరి రాష్ట్ర కో కన్వీనర్గా, ఏ వెంకటేశ్వర్లు రాష్ట్ర సలహాదారుగా, అలాగే రాష్ట్ర ప్రధాన కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు కావడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా సమాజ సేవ చేయడానికి మాత్రమే వస్తారు, వాళ్ళు చేయడం లేదు. జర్నలిస్టులు అందరూ కూడా సమాజ సేవ కోసం, సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం అధికారుల దగ్గరికి వెళ్ళి నిరంతరం శ్రమిస్తూ ఉంటున్నారు. కానీ వాళ్ళ జర్నలిస్టులు ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కారం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏ పార్టీ వచ్చినా జర్నలిస్టులకి ఒక 100 కోట్లు కేటాయించాం, 150 కోట్లు కేటాయించాం, 200 కోట్లు కేటాయించాం, అక్కడ స్థలాలు ఇస్తున్నాం, ఇక్కడ స్థలాలు ఇస్తున్నాం, విద్యార్థులకి రాయితీలు ఇస్తున్నాం, సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా రకరకాలుగా వాస్తవంగా అయితే రికార్డులు అట్లాగే ఉన్నాయి. ప్రతి జర్నలిస్టుకి ప్రతి నెల సదస్సులు ఏర్పాటు చేయాలి, వాళ్ళ కోసం సంక్షేమం కోసం ఒక 100-200 కోట్లు ఏర్పాటు చేసి రికార్డులు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా అమలు జరగలేదు. ప్రతి జిల్లాలో జర్నలిస్టు సంస్థలు అలాగే ఉన్నాయి. అక్రిడేషన్స్ సమయంలో యూట్యూబ్ వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాగా సఫలంగా ఉన్నారు. దానికి ఒక విధి విధానాలు చేకూర్చి ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరే విధంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే ఈ యాడ్స్ విషయంలో పెద్ద పత్రికలకి యాడ్స్ కోట్ల రూపాయలు వేస్తున్నారు, చిన్న పత్రికలకి యాడ్స్ మీద అసలు రావడం లేదు. ఈ విషయం కూడా ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే జర్నలిస్టులు స్థలాల విషయం అయితే గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేము ఇస్తాం అని చెప్పి ఎక్కడా కూడా ఒక అంకణం కూడా ఇచ్చింది లేదు. కనీసం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ అయినా జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అలాగే జర్నలిస్టులు విద్యార్థులకు, పిల్లలకు 50% సబ్సిడీతో వాళ్ళకి విద్యను అందించాలి. అక్రిడేషన్స్ అన్ని కూడా అందించాలి. అలాగే పర్మనెంట్గా ప్రెస్ క్లబ్ను ఒకటి నిర్మాణం చేసి జర్నలిస్టులకి ఇవ్వాలి. ఇలా చాలా ఉన్నాయి కార్యక్రమాలు. ఇవన్నీ జర్నలిస్టులతో చర్చలు జరిపి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. అలాగే మన టీం మొత్తం కూడా ఈ రోజు నుంచి నిరంతరం జర్నలిస్టుల కోసం కృషి చేసి వారికి ఏమేమి కావాలో వాటి గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. ప్రయోగ మాసపత్రిక ఎడిటర్ రాబోతున్న పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జర్నలిస్టుల సమస్యలు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మనకి పని పూర్తి చేసేవాడు మాత్రం లేకుండా పోతున్నారు. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ మన పాత్రికేయ మిత్రులందరూ కూడా సరైనటువంటి అక్రిడేషన్లు, తర్వాత ఇళ్ల స్థలాలు, తర్వాత ఇన్సూరెన్స్లు మొదలైనవి అన్నీ ఏర్పాటు చేసి మనందరికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుతున్నాను. గతంలో కూడా ఎన్నిసార్లు వచ్చినా కానీ జర్నలిస్టులకి 100 కోట్లు ఇచ్చాము, తర్వాత రెండో వాడేమో ఈ ప్లాట్లు కూడా మీకు ఇస్తున్నామని అంటున్నారే కానీ ఆచరణలోకి వచ్చేలాగా అది లేట్ అయిపోతుంది. అట్లా కాకుండా మనందరికీ కూడా గవర్నమెంట్ స్పందించి తొందరగా ఈ మెయిన్ ఇళ్ల స్థలాలు, తర్వాత అక్రిడేషన్లు, తర్వాత ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు ఇమ్మీడియట్గా మనకి మంజూరు చేయాలని చెప్పి కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఐక్యవేదిక ఫౌండర్ ముందుగా 4వసారి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వంలో అయినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మేము పత్రికా ఛానల్గా పంపుతున్నాం. గత ప్రభుత్వంలో లేనిపోని నిబంధనలు పెట్టి చిన్న పెద్ద పత్రికల విలేకరులను అందరినీ వేసించారు. చిన్న పత్రికలకి కనీసం జీవనాధారం కూడా లేకుండా చేశారు. అక్రిడేషన్ ఇచ్చేదానికి
100 నిబంధనలు పెట్టి ఈ అక్రిడైట్ మా కొత్త దేవుడు అనే విధంగా చేశారు గత ప్రభుత్వంలో. అలాంటి నిబంధనలన్నీ ఎత్తేసి వర్కింగ్ జర్నలిస్టులందరికీ, అది యూట్యూబ్ ఛానల్, చిన్న పత్రిక, పెద్ద పత్రిక అనేది లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరు చేయాలి. ఇది మా ప్రధాన విన్నపం. రెండోది, రొటేషన్ పద్ధతిలో చిన్న పత్రికలకు కూడా ప్రభుత్వం యాడ్స్ ఇవ్వాలి. ఇంతవరకు ఎవరు దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోలేదు. చంద్రబాబు గారి గెలుపులో, తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపులో అక్రిడేషన్, నాన్ అక్రిడేషన్ జర్నలిస్ట్ లేకుండా అందరూ పాత్ర ఉంది. ఎందుకంటే అక్రిడేటెడ్ జర్నలిస్ట్ అనే కాకుండా అందరికీ అక్రిడేటెడ్ ముందు చేయాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే జీవో ఇంకా ఎన్నికలు కూడా వచ్చే ఒక 3 నెలల ముందు ఇచ్చి గత ప్రభుత్వంలో లేదా మేము కూడా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి షో చేశారు. ఈ ప్రభుత్వం అయినా అలాంటి షో చేయకుండా కనీసం ఇప్పుడే ఒక 3 నెలల లోపల జర్నలిస్టులు అందరికీ, వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ, అక్రిడేషన్ జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. కోవిడ్ టైంలో చాలామంది విలేకరులు చనిపోయారు. వాళ్ళకి ఎలాంటి కాంపెన్సేషన్ రాదు. ప్రభుత్వం ఏదో ఇచ్చామని చెప్తున్నారు కానీ ఎవరు ఇవ్వాల. ఆ కోవిడ్తో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలని మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. గత 6 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ రైల్వే పాస్ రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం, ఆంధ్రాలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా కేంద్రంగా ఉంది కాబట్టి రైల్వే పాస్ పునరుద్ధరించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ కూటమి ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. జిల్లాలో ఎన్నో ఇల్లు ఉన్నాయి. ఎందుకు ఈ కొత్తగా వచ్చి పుస్తకం ఎన్నో అంశాలతో చేస్తాం చేయలేదు. కానీ అందులో అందుకు నిరసనగా మేము ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఐక్య వేదిక కానీ ఏర్పాటు చేయబడినటువంటి యూనియన్ ద్వారా జర్నలిస్ట్ సమస్యలతో పాటు మనకు కావాల్సిన జర్నలిస్టు ముందు వెళ్ళేందుకు అవకాశమైనటువంటి ఒక విధి విధానాలు మనకి అవేర్నెస్ క్యాంప్స్ అలాగే కొత్తగా ఏర్పడినటువంటి గట్టి ప్రభుత్వానికి మనం ఏర్పడిందంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రభుత్వాల కాకుండా విమర్శనాత్మక కాకుండా కానీ రాష్ట్ర విపులాగా మనకి జర్నలిస్ట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో అదేవిధంగా సపోర్ట్ ఇచ్చి మన వెళ్ళే విలేకరుల పిల్లలకి కార్పొరేషన్ ఎడ్యుకేషను, మెయిన్ అప్గ్రేషన్లు, ఇళ్ల స్థలాలు వీటి మీద చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మన యూనియన్ తరఫు నుంచి మంచిగా మన జర్నలిస్ట్ ఐక్య వేదిక నుంచి జర్నలిస్ట్ సమస్యల మీద పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఐక్యంగా ఉండడం